హాయ్ అండి అందరికీ. పచ్చడైతే రెడీ అయిపోయింది. మూడో రోజండి. చూసారా మంచి కలర్‌ఫుల్‌గా ఉంది. మూత తీయగానే అయితే మంచి వాసనొచ్చింది. ఆ వాసనకైతే నోట్లో నీళ్ళైతే ఊరిపోయాయి నాకు. మేమైతే వేడివేడి అన్నం వండేసుకొని పచ్చడితో తిందామని మా పిల్లలైతే రెడీగా ఎదురు చూస్తున్నారు. కొంచెం బాగా కలదిప్పి ఒక గిన్నెలో అయితే తీశాను. ఏం తక్కువైనాయో చూసుకొని ఏసుకోవచ్చు. నేనైతే అన్నీ కొలత ప్రకారం ఏసాను గాబట్టి అన్నీ సరిపోయాయి. కొంచెం సాల్ట్ తక్కువైంది. అది మాత్రం ఏసుకున్నాం. మా పిల్లలైతే వేడి వేడి అన్నంలో పచ్చడి తినటానికైతే రెడీగా కూర్చొనున్నారు. ఇక మమ్మీ ఈరోజు కూరైతే వద్దులే పచ్చడితో తిందామంటే మా మనవరాళ్ళు గూడా పచ్చడితోటే తినటానికి ఇష్టపడ్డారు. వేడి వేడి అన్నం వండేసుకొని పచ్చడితో తినటానికి రెడీ అయ్యారు. ఇలా పచ్చడి తిన్ ఇలా వేడివేడి అన్నంలో పచ్చడి తినటానికి చాలామంది ఇష్టపడతారు గదండీ! అందులో మేము ఒకళ్ళం. వేడివేడి అన్నంలో ఒక్కొక్కసారి నెయ్యి లేకపోయినా గానీ చాలా బావుంటది. నెయ్యేసుకొని తింటే ఆ టేస్ట్ వేరుగా ఉంటది. మా చిన్నమ్మాయి అయితే నెయ్యి తినదు. చూసారా ఎలా ఇష్టంగా తింటున్నారు. మాంసం కూరను గూడా అంత ఇష్టంగా తినరు. నాన్ వెజ్ కంటే ఈ పచ్చళ్ళు తినటానికి ఎక్కువ ఇష్టపడతారు. నచ్చిందంట. మా పిల్లలందరూ ఈరోజైతే పచ్చడితో తినాలని డిసైడ్ అయిపోయారు. వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటది గదా! ఏ పచ్చడైనా పెట్టిన తర్వాత మూడో రోజు నుంచి తింటే ఆ టేస్ట్ వేరుగా ఉంటది. రోజులు గడిసే కొద్దీ గూడా టేస్ట్ బావుంటది. ఇగ మా మనవరాళ్ళు గూడా పచ్చడి కారాలు తినని వాళ్ళు గూడా ఈ పచ్చడి చూసి కారం తినటానికి ఇష్టపడ్డారు. మా చిన్నది గూడా తిన్నది. ఇక నేను గూడా టేస్ట్ చేద్దామని యేసుకున్నాను. అసలు మామూలుగా లేదండి అసలు. ఈ పచ్చళ్ళ తర్వాతే ఏదైనా అనిపిచ్చింది. మామిడికాయ పచ్చడేంటి, ఉసిరికాయ పచ్చడేంటి, ఏ పచ్చడైనా వేడి వేడి అన్నంలో తింటే దానికి మించిన ఫుడ్ ఇంకోటుండదు. ఏ కూర గూడా పనికిరాదు కదా! ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. చాలా బావుందండి. ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే బాగా నచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్